పొద్దున్న ఇంట్లో కూర్చొని ఏం చేద్దాం అని అనిపిస్తే సాయంత్రం పూట మా చెల్లి చెప్పింది ఏంటంటే ఇక్కడ పార్క్ ఉంది దగ్గరలో, ఎల్ఎన్టీ పార్క్ చాలా సూపర్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పింది. దానికోసం ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఫ్యామిలీతో బయలుదేరుతున్నాం కాబట్టి అక్కడ మొత్తం చూపిస్తాను, చూడండి. ఎంట్రన్స్ లో చాలా బైక్లు కనిపిస్తున్నాయి. మా బావ వచ్చి పార్క్ చేశారు. ఇక్కడ చూడండి బోర్డు కనిపిస్తుందా? భారత్ నగర్ పార్క్ ఇంటర్లో ఇంకా అందరూ చాలా మంది వచ్చారు ఇక్కడ. ఇక్కడ మొత్తం గ్రీనరీ ఉండే మొత్తం. ఇప్పుడేమో మొత్తం ఇక్కడ చెట్లకి పెద్ద పెద్ద చెట్లు అయినాయి. మేము వచ్చినప్పుడు అయితే మొత్తం గ్రీనరీ ఉండే. ఇక్కడ చెట్లకి మొత్తం నీళ్ళు పోవడానికి మొత్తం చేశారు. నీళ్ళు పోయడానికి కానీ అన్నీ చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఇక్కడ నర్సరీ కూడా ఉంటుంది. ఏమైనా చెట్లు కావాలన్నా కూడా ఇక్కడ నుంచి తీసుకుపోవచ్చు. బాగుంది కదా గ్రీనరీస్ మొత్తం, చాలా బాగుంది. చెట్లు పెట్టారు. ఫస్ట్ అయితే మొత్తం ఇక్కడ గార్డెన్ ఏరియా ఉండే, దీని తర్వాత కూడా గార్డెన్ ఏరియా పెట్టవచ్చు. ఇప్పుడైతే మొత్తం ఇక్కడ చెట్ల కోసం మొత్తం చేస్తున్నారు, చెట్లు నీళ్ళ కోసం ఇవన్నీ. దాని తర్వాత మొత్తం గార్డెన్ ఏరియానే ఉంటుంది ఇక్కడ. పార్క్ అనేది చాలా పెద్దది. ఇది మనకు రింగ్ రోడ్కి టచ్ అవుతుంది ఇది పార్క్ మొత్తం. ఉప్పల్కి నాగోల్కి మధ్యలో ఉంటుంది పార్క్ అనేది మాట. మనం ఇక్కడ నర్సరీ కూడా ఉందని చెప్పాను కదా. మొత్తం చెట్లు ఉన్నాయి ఇక్కడ సైడ్, ఇటు సైడ్ కూడా అవే చెట్లు ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. చాలా పెద్ద పెద్దగా అయినాయి. ఈ చెట్టు తీసుకుపోయి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు నాటి పెడతారు కదా, అవే చెట్లు అనుకుంటా ఇక్కడ చేస్తున్నారు. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. చాలా పెద్ద పార్క్ ఇది. మార్నింగ్ టైం కూడా రావచ్చు, మార్నింగ్ టైం కూడా ఓపెన్ ఉంటుంది. ఎవరైనా ఫ్యామిలీతో కానీ
చూసాను కదా, రోడ్ పక్కనే ఉంటుంది. ఇది మనకు రింగ్ రోడ్ అన్నాను కదా, ఇక్కడ ముందరే ఉంటుంది రింగ్ రోడ్. మనకు రింగ్ రోడ్ కూడా ఒకవేళ ఇక్కడ నుంచి పార్క్ నుంచి మనకు కనబడే ఛాన్స్ ఉంటే చూపిస్తాను మీకు. ఈ నర్సరీ మొత్తం వేసేసారు ఇక్కడ. మనకి పార్క్ లో ఎంటర్ అయ్యి మనం రైట్ సైడ్ తిరిగి వచ్చేస్తే ఇంకా లెఫ్ట్ సైడ్ మొత్తం నర్సరీ ఉంది. దాని తర్వాత ముందలు వస్తే ముందలు ఇక్కడ ఫ్యామిలీతో వచ్చాం కదా, ఇక చూడండి మా బావ అయితే ఇంకా ఎత్తేసుకున్నారు పైన. ఆయన ఊరుకుంటాడు కింద నడవడానికి. ఇక్కడైతే ఇక చూడండి పార్క్ అంటే ఇక చూడండి ఉంటుంది, ఇంకా పెద్దగా ఉంటుంది. మనకి ఇక్కడ మంచిగా చేసి పెట్టారు. ఇటు సైడ్ అనేది ఇంతవరకు మొత్తం ఇది వర్క్ అవుతుంది. దీని తర్వాత ఇంకా చూడండి ఇక్కడ ఇలా గార్డెన్ ఏరియా అనేది అక్కడ ఉండేది కానీ అక్కడ మొత్తం ఇప్పుడు చెట్ల కోసం మొత్తం మంచి చేస్తున్నారు, ఇంకా రిపేర్ చేస్తున్నారు అనుకుంటా. ఇటు సైడ్ అనేది ఇట్లానే ఉంది, బాగుంది, చాలా బాగుంది. చెట్లు ఇటు సైడ్ పోతారు. ఇంకా మధ్యలో మనకు ప్లేస్ ఉంది ఇట్లా తిరగడానికి. చాలా మంది ఇక్కడ వచ్చారు. ఇక్కడ లవర్స్ కూడా చాలా మంది వస్తుంటారు. ఇక్కడ చూడండి ఇట్లా మధ్యలోకి ఇట్లా గ్రీనరీస్ ఇట్లా నడవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్యామిలీతో వస్తారు, ఫ్రెండ్స్తో వస్తారు, ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే లవర్స్తో కూడా వస్తారు. ఎక్కువ అయితే ఫ్యామిలీసే కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇంకా వాకింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాకింగ్ చేయడానికి కూడా చాలా మంది వస్తారు. బాగుంది, పార్క్ అనేది బాగుంది. పక్షుల సౌండ్ కూడా ఇక్కడ మంచిగా వస్తున్నాయి. ఇక్కడ మనకి యాక్చువల్లీ సిటీ లోపల మీకు మ్యాక్సిమం పక్షుల సౌండ్ అవి ఏం రావు. ఇక్కడ బాగుంది, వస్తుంది. దీనికి మనం ఈత చెట్టు లేదా ఈత చెట్టే అంటారు అనుకుంటా, నాకు తెలిసి ఇంకా ఈత తెలుగులో. బాగుంది. దీనికి ఈత చెట్టు పెట్టారంటే ఇంకా బాగుంది. నుంచి ఇట్లా లోపల వచ్చేస్తే ఇక్కడ ఈ ఏరియా కూడా బాగుంది. ఇక్కడ కూడా బాగుంది, మొత్తం నీరుతో నింపేశారు. అసలు చెప్పాలంటే ఇంకా మనకు చాలా మంచి వైబ్ వస్తుంటుంది. విలేజ్ వైబ్ కానీ మనకు చాలా మంచి వైబ్ వస్తుంటుంది. రావాలనుకుంటే ఫ్యామిలీతో వస్తే కూడా ఇక్కడ ఇంకా మీకు ఇక్కడ చింత చెట్టు చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేను. మా విలేజ్లో చూసి ఇప్పటికే 3-4 years అవుతుంది చింత చెట్టును. ఇంకా ముందులో ఇంకా చాలా ఉంది. ఇంకా మనకు చెప్పాను కదా రింగ్ రోడ్ టచ్ అవుతుందని, ఇది మొత్తం రింగ్ రోడ్కి టచ్ అవుతుంది. ఇది అనేది మనకు చింత చెట్టు. ఇక్కడ కొందరైతే దాని మీదకి వెళ్ళి చింతకాయలు మొత్తం తెంపేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళని చూపిస్తే కూడా బాగుండదు కాబట్టి నేను చూపిస్తలేను. వస్తుంది, గ్రీనరీ అయితే బాగా ఉంది. ఇక్కడ మనకి నచ్చేసింది నాకైతే. ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో వచ్చినా కూడా మనకనేది ఇక్కడ టైం పాస్ అయిపోతుంది. వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మనం కింద కూర్చొని మంచిగా చూసుకుంటా బాగుంటుంది. బాగుంది, గ్రీనరీస్ బాగున్నాయి. ఇక్కడ నుంచి ఇంకో గేట్ ఉంది అనుకుంటా, కానీ ఈ గేట్ ఓపెన్ చేస్తారో చేయరో నాకైతే తెలియదు. ఇంకో గేట్ ఉంది ఇక్కడ నుంచి. ఇక అంకుల్ అయితే ఇక్కడ చూడగానే ఇంకా మీసాలు చెప్తున్నారు చూడండి.
అది మీరు రోజు వస్తుంటారు ఇక్కడ? రోజు ఎనీ టైం ఈయనే ఉంటారా? ఇక్కడ మీరు వాచ్మేనా? ఆహా, ఇక్కడ మొత్తం ఓకే. ఇక్కడ గేదెలు ఉన్నాయంట అంకుల్వి, ఇక్కడ మొత్తం మేపుకుంటారంట. ఎలా ఉంటుంది అంకుల్ ఇక్కడ? బాగుంటుంది. మనకి ఇక్కడ ఉప్పల్లో నాగూరు రింగ్ రోడ్ మధ్యలో ఉంటుంది ఇది. నాగూరు మధ్య ఏరు పక్కన బ్రిడ్జి పట్టుకొని గేదెలు పట్టుకొని పార్కు అట్లుంటది. మంచిగా ఉంటుంది కదా? జంగాయ అంట లోకల్. ఇక్కడ వస్తే అంకుల్ ని కలవండి, అంకుల్ మొత్తం చూపిస్తారు మీకు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కూడా కలుస్తారంట. అంకుల్ బాగా కూడా చెప్తున్నారు. ఫ్యామిలీతో కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ. గ్రీనరీ చాలా బాగుంది. మా బాయ్ అయితే తెంపేసుకొని తింటున్నారు. దీన్ని ఏ చెట్టు అంటారా? ఖజూర చెట్టా? ఇది ఖజూర చెట్టు. ఇది యాక్చువల్లీ దీన్ని హైబ్రిడ్ అనాలేమో. ఊర్ల సైడ్ అయితే ఇట్లా ఉండవు, ఇక్కడ వెరైటీ లాగా ఉంది. పెద్దగా ఉన్నాయి, ఇక్కడ మంచిగా ఉన్నాయి. చాలా మంది అయితే ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చారు. అంకుల్ అయితే ఇంకా ఎక్సర్సైజ్ చేస్తుండే ఇక్కడ. ఇది కూడా బాగా కట్టారు, ఇక్కడ రౌండ్గా వేశారు, వస్తుంది. నాకైతే నచ్చింది పార్కు. అటు సైడ్ బ్రిడ్జ్ ఉంది, అది అంకుల్ చెప్పాడు కదా ఇప్పటిదాకా. అది బ్రిడ్జ్ పక్కన అని, ఇదే బ్రిడ్జ్ అనుకుంటా. దీని కింద నుంచి మనకు మూసి నది పోతుంది అనుకుంటా. గ్రీనరీ బాగుంది, సూపర్గా ఉంది గ్రీనరీ. ఒకసారి మీకు రింగ్ రోడ్ పక్కన అని చెప్పాను కదా, రింగ్ రోడ్ చూపించి వస్తాను మీకు. నాకు మధ్యలో రింగ్ రోడ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇగో ఇదే, ఇక్కడ రింగ్ రోడ్ ఉంది. ఇక్కడ నుంచి కనిపిస్తలేదు, దాని ఇక్కడే రింగ్ రోడ్. అక్కడ మీకు బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది కదా, ఇప్పుడు కనిపించింది కదా మీకు బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అండి ఇక్కడ మనకు నాగోల్కి ఉప్పల్కి మధ్య నుంచి మనం పోయేది. ఇక్కడ యాక్చువల్లీ పికాక్ ఉందంట. ఇక్కడ పికాక్ ఉండే అంట. నేను వచ్చేంత వరకు వెళ్ళిపోయింది. నేను కూడా స్పీడ్గా పరిగెట్టుకుంటానే వచ్చాను. పికాక్ చూపించాలని నేను చాలా ట్రై చేస్తున్నాను, కానీ ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే అంట, కానీ కనిపిస్తలేదు. మేబీ లోపల వెళ్ళిపోయింది అనుకుంటా. ఉరుక్కుంటా వచ్చాను కానీ యాక్చువల్లీ ఇంకా దొరకలేదు. అది కోయిల ఎగిరిపోయింది, కానీ పికాక్ అనేది అయితే కనిపించలేదు. చూసారా, ఈ పార్క్లో మీకు ఫ్రీగా జూపార్లాగా పికాక్ కూడా చూడవచ్చు. ఇక్కడ పక్షులు బాగున్నాయి, పక్షుల సౌండ్, మొత్తం గ్రీనరీ బాగుంది. ఇప్పటిదాకా అయితే చూశారు మా బావ వాళ్ళు, ఇక్కడ చాలా మంది చూశారు. చాలా పెద్ద పికాక్ ఉండే ఇక్కడ, మంచిగా మా అన్న మిస్ అయిపోయింది. చూసారా, పికాక్ ఉంటాయంట.
మీకు కూడా చూపించాలనుకున్నా లోపల పోయి చూశాను, ఇటు సైడ్ ఉండే అంట, అదైతే మిస్ అయిపోయింది, కెమెరాలో అయితే క్యాప్చర్ కాలేదు. ఒకవేళ మీకు చూపించాలనుకుంటే చూపిస్తాం. ఇక్కడ ఎవరో ఫోటో తీస్తున్నారు పార్క్లో, బాగుంది. ఇటు సైడ్ అయితే కనిపించిందంట ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుందంట. నేనైతే మెల్లగా వెళ్తున్నా, ఒకవేళ కనిపిస్తే చూపిస్తాను, కనిపించకపోతే ఇంకా మిస్ అయినట్టే. ఒక మంచి పక్షుల సౌండ్ వస్తుంది ఈవినింగ్ టైము, బాగా నాకైతే మంచిగా అనిపించింది ఇక్కడ వచ్చి, చాలా బాగా అనిపించింది. ఉందని చెప్పారు కానీ ఇక్కడైతే లేదు, దూరం నుంచి అయితే కనిపించింది. అక్కడ ఉంది ఫ్రెండ్స్. కనిపించింది, అక్కడ ఉంది. సిక్స్ 6:30 వరకు క్లోజ్ చేస్తారంట. ఇప్పుడైతే మాకు 6:30 పైన అవుతుంది, క్లోజ్ ఇంకా చేయలేదు. మ్యాక్సిమం ఇప్పుడు టైం ఏమైనా పెంచవచ్చు తెలియదు. ఇక్కడైతే కొందరు ఉన్నారు, ఇంకా ఒక 10-15 మంది ఉండొచ్చు లోపల, ఇంకున్నారు. వాళ్ళు చెప్తున్నారు 6 వరకు అయితే క్లోజ్ చేస్తారంట డైలీ. ఇప్పుడైతే మేము ఇక్కడ వచ్చినప్పుడు గేట్ అయితే ఓపెన్ ఉంది, ఒకసారి చూద్దాం. 6 o'clockకే క్లోజ్ చేస్తారంట. మేము వచ్చిందే 5:30కి, మేము హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాము, అందుకోసం ఓపెన్ ఉండే. మ్యాక్సిమం ఇక్కడ గేట్ అనేది క్లోజ్ చేసేసారు, ఎవరో కొందరే ఉన్నారు. ఇదే మనకు ఇక్కడ మెయిన్ గేటు. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ కూడా ఏరియా ఉంది కానీ అక్కడ పెద్దగా ఏం లేదు, అదే లాస్ట్ డెడ్ అండ్ అటు సైడ్. ఇటు సైడే పెద్ద ఏరియా ఉంది, ఇటు సైడే పెద్ద ఏరియా ఉంది. ఇక్కడ నుంచి మనకు రింగ్ రోడ్ వరకు ఉంది మొత్తం. ఇదే మనకు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు.